రామాయంపేట మండలం సుతారపల్లి గ్రామంలో లక్ష్మి అనే మహిళ సెప్టెంబర్ 10వ తేదీన మృతి చెందింది. మహిళ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కూతురు. ఇక సురారం మల్లారెడ్డి ఆసుపత్రిలో చనిపోయిన లక్ష్మికి వైద్యం చేసి మోసం చేస్తారని హైదరాబాద్ సురారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు ఇవాళ ఎంఆర్ఓ సమక్షంలో పోస్ట్మార్టం నిర్వహించారు అధికారులు. ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ ఒక 2-3 డేస్ వెంటిలేటర్ పైప్ వేసి మాత్రము ట్రీట్మెంట్ చేయాలి, సివియర్ ఉంది కొంచెం అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పి దానికి ఒప్పుకొని డాక్టర్ చెప్పిన మాటలకు మేము ఒప్పుకొని సరే మీ ఇష్టం సార్ అని చెప్పేసి తనకే వదిలేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. తను ఆపరేషన్ అయిన మొదలు తన కంటి చూపు లేదు, స్పర్శ లేదు, ఏం లేదు. అసలు ఏంది సార్ ఇట్లా అవుతుందని ఒక 3-4 డేస్కి మేము పోయి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా అడిగితే తను చెప్పి నైట్ స్ట్రోక్ వచ్చింది. ఒక 4 డేస్ ఆర్ 6 డేస్కి డాక్టర్ పేషెంట్ చూడడానికి తన విజిట్ టైంలో వచ్చిన తర్వాత బయట మేము ఉన్నాము. పేషెంట్ రౌండ్స్కి వెళ్ళిండు. అయితే మమ్మల్ని లోపలికి పిలుచుకొని మీ అమ్మకి నైట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి చెప్పాడు. నైట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మార్నింగ్ చెప్పడం మాకు విచిత్రం అనిపించింది. అదే ఆ హాస్పిటల్ మొత్తము ఇట్లా ఎన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి మేము అప్పుడే గట్టిగా నిలదీసినాం. నైట్ స్ట్రోక్ వచ్చిన క్యాండిడేట్కి మార్నింగ్ లేచి చెప్పడం ఏంది, అది మీ విజిట్ టైంలో మీరు మాకు ఎట్లా ఇంటిమేషన్ ఇస్తారు? మేము కుక్క కావాలి కాస్తున్నాం కదా, బయటనే ఉన్నాం కదా, మీరు మాకు ఒక మాట చెప్పాలి కదా అని చెప్పేసి డాక్టర్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి తన సమాధానం మీ ఇష్టమైతే ఉంచండి, లేకపోతే లేదు, సెలైన్ కాటన్ తోటి ట్వీజర్తో పట్టుకొని బ్రష్ చేస్తుంది. అయితే అప్పుడు ఆ అమ్మకి ఎటువంటి